ఎంతమంది ఉన్నారు కళాకారులు, వాళ్ళందరూ కూడా చేసి ఆ శ్రీనివాసుని వాసుదేవి కృపకు పాత్రలు అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతి క్లాసులో కూడా ద్వారకానాథ్ గారిని గుర్తు చేసుకుంటూ నేను క్లాసు మొదలు పెడతానమ్మా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో లేరు. ఇలాంటి వ్యక్తి ఉండడం అనేది మన పూర్వజన్మ సుకృతం. అందులో కూడా మీ ఆర్య వయస్సులో ఉండడం, మీ అందరూ కూడా ఆదర్శంగా ముందు ఎంతోమందికి మనం కూడా ముఖాల ద్వారకానాథాలకు ఎత్తుకెదగాలి అనే ఆశయాలు కల్పిస్తారు సార్. ఆ శ్రీనివాసుడు ఆయనకు అంత ఓపిక ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అన్నిటికన్నా నాకు అద్భుతంగా నచ్చింది మానవ సేవ చేస్తున్నాడు, మాధవ సేవ చేస్తున్నాడు. ఈ రెంటి మధ్యలో సారు ఆయన చిన్నవాడయ్యాడు. నేనేం చేయకూడదు, నిత్య అన్నదానం అన్నారు. అది ఆయన హృదయపూర్వకంగా గుండెల్లో నుంచి వచ్చిందండి. అది ఆయన ఉన్నంత వరకు ఆ కన్యకా పరమేశ్వరి గుడిలో అది జరపాలని కోరుకుంటున్నాను. ఆ శ్రీనివాసుని ఆ వాసవిదేవి ఆశీర్వాదం ఆయనకి ముందు 3 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన చిన్నవాడయ్యాడు కనుక ఇలాంటి పాదాలకు నమస్కారం చేసేవాడు. ఆయన చిన్నవాడయ్యాడు. నా ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవాడని ఉండాలి. శతమానం భవతి శతాయుష్యాయుష్యేంద్రియ మనోవాంఛ బలసిద్ధిరస్తు. ఆయన అనుకునేది జరగాలని ఆ వాసుదేవిని ఆ శ్రీనివాసుని కోరుకుంటూ నాకు ఇంత గౌరవాన్ని ప్రసాదించినటువంటి ముఖాల ద్వారకానాథుకి వారి కుటుంబాలకి సర్వదా రుణపడి ఉంటాను. వీటికన్నిటి కారకులు మా జ్యోతి ప్రసాద్ గారు. ఆయన ఇంటికి వచ్చి నన్ను ఒప్పించాడు. నేను నాకు వద్దే సన్మానాలు మళ్ళీ సార్ ఫోన్ చేశాడు. నాకు వద్దు సన్మానాలు నాకు చాలా జరిగాయి, చాలామంది చేశారు, చేయాల్సిన వాళ్ళు చేశారు. అందుకోసం ఇది జరిపించారు. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్. దయవుంచి కొంచెం వెనక బాబు కొంచెం ముందు తీసుకొచ్చు తీసుకొచ్చు. శారద గారు, శ్రీ బుద్ధ గీత భక్తి మండలి అమ్మగారిని కూడా సదౌరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. దివ్యలక్ష్మి గారు కూడా పైకి వస్తుందిగా కోరుతా ఉన్నా.
వద్దు కూడా సెన్స్ లేదు. కానీ అదమ్మా శ్రీమతి పాల జ్యోత్స్న ముందుకు రండి దయచేసి. ముందుకు వెనక్కి పోండి. పిల్లలు కూర్చోండి. నీళ్ళు చేయండి అందరూ నీట్గా. నీట్ డౌన్. మీ గురువు గారికి అనిపించాలి వెనక మీరు నీళ్ళు చేయాలి. వెరీ గుడ్. ఇంకా మ్యాక్సిమం మీరు ఎంత ఇది బెస్ట్. గుడ్. ఇటుకులపాటి గోపి గారిని గోకుల్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మా ఇక్కడ అక్కడ కొంచెం చైర్స్ ఖాళీ చేస్తే అక్కడ భోజన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపుగా 1:40 అయింది. తదుపరి కార్యక్రమం